ప్రతి మనిషి తనకు తానేసుకునే మార్కులు వేరు, ఎదుటి వ్యక్తులు వేసే మార్కులు వేరు, దేవుడు వేసే మార్కులు వేరు. నీకు నువ్వు ఎన్ని మార్కులు వేసుకుంటావు? 100కి 200 వేసుకుంటాం మనం. 100కి 200 వేసుకోకూడదు కదా అంటే, లేదు నేను వేసుకుంటాను, 100 సరిపోవు నాకు, 200 అసలు మీకు తెలియదు, 100 కంటే 200 ఎక్కువ, నేను 200 అంత మంచివాడిని అనుకుంటావు. అంతేనా? ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే వాళ్ళు వేసే మార్కులు ఏంటంటే నీకు 20 వేస్తారు. మీకు అర్థమైందా? ఎదుటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడగండి, నీకు ఎన్ని మార్కులు వేస్తారంటే 20, 30 వేస్తారు. దేవుడి దగ్గరికి వెళ్తే 0 కూడా వేయచ్చు. మీకు అర్థమైందా? దేవుడి దగ్గరికి వెళితే 0 కూడా వేయచ్చు, లేకపోతే 30 వేయచ్చు, లేకపోతే 40 వేయచ్చు, లేకపోతే 100 వేయచ్చు. నీకు నువ్వేసుకునే మార్కులు ఎప్పుడు కొలమానం కాదు. నీకు ఎదుటి వ్యక్తులు వేసే మార్కులు కొలమానం కాదు, నీకు దేవుడేసే మార్కులే కొలమానం. దేవుడి దగ్గర నువ్వేంటి, దేవుడి త్రాసులో నీ బరువు ఎంత, అదే చూసుకో. ఏమండి? దేవుడి త్రాసులో నీ బరువు ఎంత, దేవుడు నీకు ఎన్ని మార్కులు వేస్తా ఉన్నాడు. మన జీవితం అనేటువంటిది మనం రాస్తున్న ఎగ్జామ్ పేపర్. అర్థమైందా? మనకు వచ్చేటువంటి మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ ప్రశ్నలు, మన స్పందనలన్నీ మనం రాస్తున్న సమాధానాలు. మన దగ్గర మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇన్విజిలేటర్స్. చివరికి ఒక ఆయన ఉంటాడు వాల్యూ చేసే ఆయన. రిజల్ట్ వస్తుంది, అప్పటిదాకా ప్రతి ఎగ్జామ్ రాసినోడు బాగా రాసిన అనుకుంటాడు. అవునా? పరీక్ష రాసి బయటికి రాగానే ఏమనుకుంటామండి మనం? బా మస్తు రాసిన అనుకుంటాం. ఎవరన్నా అడిగినా ఏం చెప్తాము? 100కి 70 వస్తాయి అని చెప్తాం. నీకు తెలుసు 30 కూడా రావని. ఏమనుకుంటాం? రిజల్ట్ వచ్చేదాకన్నా ఆ భ్రమలో బతుకుతాం అనుకుంటాం. అవునా? రిజల్ట్ వచ్చిన తర్వాత 30 వచ్చినాయి అనుకో, నీకు ముందు తెలిసినప్పటికీ నువ్వు అప్పటిదాకా అందరికి 70 అని చెప్పి అది మర్చిపోయినావు. మర్చిపోయి అప్పుడు నువ్వు మిగతా వాళ్ళతో పాటు నాకు 70 వస్తాయి అనుకుంటే 30 వస్తాయి వచ్చినాయి అని బాధపడటం మొదలు పెడతావు. ఇంత బలహీనుడు మనిషి, ఇంత బలహీనుడు మనిషి. నువ్వు నీ జీవితం పరీక్ష పేపర్ ఆన్సర్ షీట్ రాస్తున్నావు. నువ్వు గుర్తుపెట్టుకో. వస్తున్న శ్రమలు, జరుగుతున్న స్పందనలు, వీటన్నిటికీ నువ్వు రాస్తున్నావు. నీ ప్రవర్తన సమాధానం రాస్తా ఉన్నావు. వాల్యూ చేయబడుతుంది నీ ఆన్సర్ షీట్. అప్పుడు నీకు కొన్ని మార్కులు వస్తాయి. రిజల్ట్ వచ్చిన రోజు చూసినావు, అదే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు ఎత్తపట్టమంటే ఆ రోజు అర్థమైంది నీకు ఎన్ని మార్కులు వచ్చినాయో. అప్పటిదాకా నువ్వు అనుకుంటా ఉండు 100 వచ్చినాయి, 80 వచ్చినాయి, 90 వచ్చినాయి అనుకో. ఇది చాలా ప్రమాదం.